నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గుజరాత్లో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ రాష్ట్రం తరపున స్టాల్ ఏర్పాటు, హాజరైన భట్టి విక్రమార్క. భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే సంకల్పం. గ్రీన్ ఎనర్జీ రంగంలో 700 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామన్న ప్రధాని. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట వద్ద ఘోర ప్రమాదం. ఫ్లైఓవర్ పై నుంచి కింద పడిన లారీ, డ్రైవర్ మృతి. హైదరాబాద్ గచ్చిబౌలిలో నర్సింగ్ విద్యార్థిని మృతి, తల్లిదండ్రుల అనుమానాలు, పోలీసులు కేసు నమోదు. పుణే తరహాలో మధ్యప్రదేశ్లో హిట్ అండ్ రన్ కేసు. స్కూటీని ఢీకొట్టిన BMW, 2 యువతులు మృతి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హోటల్లో జడ్చర్లకు చెందిన నర్సింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జడ్చర్లకు చెందిన శృతి 2 రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి నగరంలోని వినాయక మండపాలను చూసేందుకు హైదరాబాద్కు వచ్చి ఓ హోటల్లో 2 గదులు అద్దెకు తీసుకున్నారు. నిన్న రాత్రి హోటల్లో స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు సమాచారం. తలనొప్పిగా ఉందని గదిలోకి వెళ్లిన శృతి అరగంటైనా తిరిగి రాకపోవడంతో మిగతా ముగ్గురు ట్యాంక్ బండ్కు బయలుదేరారు. రాత్రి తిరిగి వచ్చాక గది తలుపు తీయకపోవడంతో హోటల్ సిబ్బంది సాయంతో డోర్ తెరిపించారు. అప్పటికే హోటల్ గదిలో ఫ్యాన్కు ఊరేసుకుని శృతి ఆత్మహత్య చేసుకుంది. హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో గచ్చిబౌలి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఆసుపత్రిలో శృతి నర్సుగా పనిచేసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయన్నారు. మాది కోసి కడంపల్లి. మేము జడ్చర్లకి వెళ్ళి మొన్న అమ్మాయి వచ్చింది. జడ్చర్ల బిల్డింగ్ ఉంది మాది ఒకటి, అక్కడ ఉంటాము. ఆ అమ్మాయి ఏం చేసింది, మేము హాస్పిటల్ వస్తా, సామాన్ ఉంది, రూమ్లో సామాన్ ఉంది, తీసుకొని శాలరీ తీసుకొని వస్తా, నేను మానేస్తా అన్నది. అంటే సరే అమ్మ అన్నాం, పంపించినాం. ఆమె పంపించినాక వాళ్ళ ఫ్రెండ్స్ కలిసిండ్రు. మళ్ళీ 2 అబ్బాయిలు 1 అమ్మాయి, మా అమ్మాయితో 4. అమ్మాయి తీసుకొని రెస్టారెంట్ ఏమో తీసుకొని నైట్ పోయిందంట. మళ్ళీ తిన్నారు, చేసింది అంతా అయింది. చేసినాక మళ్ళీ 3 అయింది. 3 గంటలకు మాకు చేసి మీ అమ్మాయి సొసైటీ చేసుకున్నది రండి అన్నారు. మేము ఆ నైటే వచ్చేసినాం. వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి ఆ డెడ్ బాడీని దింపేసిండ్రు కిందికి, ఆ రూమ్లోకి వెళ్ళి దింపి ఆ అంబులెన్స్లో ఎక్కించిండ్రు, ఆడబెట్టిండ్రు. ఎవరో అబ్బాయి వచ్చి మాకు సంతకం చేద్దాం అంటే సంతకం ఎందుకు చేస్తారో, అవన్నీ దర్యాప్తు కావాలి కదా మొత్తం అని నేను అన్నాను. మళ్ళీ అమ్మాయికి గాయాలు అయినాయి కాళ్ళకు అక్కడిక్కడ. ఇంతకుముందు కూడా స్కూటీ మీదకి వెళ్ళి కుక్కటం వచ్చి కింద పడింది. అవి నెల మాకు ఓటల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి 2 అబ్బాయిలు, ఆ అమ్మాయి, ఆ 3 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా అందరి మీద లేదు. అది చేయది వాళ్ళు హత్య చేసిండ్రు, చేసే అట్లా చేసిండ్రు. ఆ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు, చాలా డేర్. ఏదో మాకు న్యాయం కావాలి, ఏంది అనేది జరిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీదర్ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 2 యువకులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన 3 యువకులు ఆహ్లాదంగా గడిపేందుకు జహీరాబాద్ ప్రాంతంలోని జలపాతాలను చూసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చికిత్స పొందుతూ సిద్ధు, సాయి కుమార్ మృతి చెందగా తీవ్రంగా గాయపడిన రోహన్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట వద్ద ఐరన్ లోడ్తో ఉన్న లారీ ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి సర్వీస్ రోడ్డుపై పడింది. గట్కేస నుంచి పెద్దంబర్పేటకు వస్తుండగా లారీ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని గంగమ్మ చెంతకు జాగ్రత్త చేర్చేది టస్కరే. దాదాపు 16 ఏళ్లుగా మచిలీపట్నానికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ టస్కర్ అత్యంత జాగ్రత్తగా గణపయ్యను ట్యాంక్ బండ్ పైకి చేరుస్తోంది. ఈసారి కూడా టస్కర్ ఖైరతాబాద్కు చేరుకుంది. వెల్డింగ్ పనులు సైతం కొనసాగుతున్న నేపథ్యంలో టస్కర్ గురించిన విశేషాలు ఇప్పుడు చూద్దాం.
ఖైరతాబాద్ మహా గణనాథుడిని ఏదైతే శోభాయాత్ర ఉంటుందో ఆ శోభాయాత్రలో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్కి చేర్చేందుకు టస్కర్ ప్రస్తుతం ఖైరతాబాద్కు చేరుకొని ఉంది. నిన్న కూడా ఈ టస్కర్ ఇక్కడే ఉంది. మచిలీపట్నంకి చెందినటువంటి DVR STC వాళ్ళకి సంబంధించినటువంటి ఈ టస్కర్ దాదాపు 10 సంవత్సరాలకు పైగా ఇదే టస్కర్ని ఇక్కడ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మనం టస్కర్కి సంబంధించి నాగబాబు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నాగబాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు అండ్ ఈ టస్కర్ ఎంత బరువు మోస్తుంది? నేను 16 సంవత్సరాల పాటు వస్తున్నానండి. ఈ టస్కర్ వచ్చి ఒక 8 ఏళ్ళు మోస్తుంది. సపోర్ట్లు కూడా మేము దాని తగ్గట్టేస్తాం, బొమ్మ తగ్గట్టేస్తాం. సపోర్ట్లు అయిపోయి వచ్చింది. వెల్డింగ్ మధ్యాహ్నం 2 ఇస్తాం బండి. మామూలుగా మీరు ఇప్పుడు ఈ టస్కర్ పైన ఎన్ని గంటలకి వెల్డింగ్ అక్కడ నుంచి తీసి వినాయకుడి విగ్రహాన్ని ఈ టస్కర్ మీద చేరుస్తారు? ఇక 12 లేపుతారు. మాకు 4 hours పడుతుంది వెల్డింగ్ చేయడానికి. తెల్లారగట్ట 6:30 అట్ట అయింది. ఆ టయానికి ఇస్తాం బొమ్మ. 16 సంవత్సరాల నుంచి వస్తున్నాను అన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఈసారి ఇంకా చాలా పెద్ద విగ్రహం, ఎప్పుడు ఇంత హైట్ పెట్టలేదు, మట్టి విగ్రహం, ఎలా అనిపిస్తుంది? ఏమన్నా కొంచెం టెన్షన్ పడుతున్నారా? అంటే టెన్షన్ అంటే టైం తక్కువ ఉంది. నైట్ 2 days చేయాల్సి వచ్చింది. కొద్దిగా ఐరన్ పడ్డాము. అట్టయితేనే సక్సెస్ఫుల్ చేసాం. ఈ శోభాయాత్రను చూస్తే చాలా నిదానంగా వెళ్తూ ఉంటారు, గోతులు ఉంటాయి, చాలా నిదానంగా వెళ్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలుగా తీసుకెళ్తున్నారు కదా, ఎప్పుడైనా ఎక్కువ కష్టంగా అనిపించింది ఉందా? లేదండి, ఎందుకంటే మేము ఫస్ట్ స్టాండర్డ్గా చేసేస్తాం కాబట్టి ఆ టెన్షనే ఉండదు. కాకపోతే అంత ఎత్తు విగ్రహం కాబట్టి నిదానంగానే వెళ్తారు. స్పీడ్ వెళ్ళే అవకాశం ఉండదు అసలు. మచిలీపట్నం నుంచి వచ్చామంటున్నారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి ఫ్రీగా పంపిస్తున్నారు, ఏదైనా సెంటిమెంట్ ఉందా? సెంటిమెంట్ ఏం లేదు. మా మేస్త్రి గారు తీసుకొచ్చారు. ఇక ఆయన తీసుకొచ్చిన కానీ ఇక అదే కంటిన్యూగా అయిపోతుంది. ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వలేదు. 10 సంవత్సరాలు మేమే వస్తున్నాం. ఇది నిన్న కూడా ఇక్కడే కనిపించింది. టస్కర్ హైదరాబాద్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, మళ్ళీ ఎప్పుడు తిరిగి వెళ్తారు? టస్కర్ వచ్చేసరికి 2 రోజులు పోయింది వచ్చి. రిటర్న్ వెళ్ళేసరికి నిమగ్నం అయిన 2వ రోజున వెళ్తుంది. ఎందుకంటే ఇవన్నీ సపోర్ట్లు మళ్ళీ తీయాలి. అన్ని డిస్మాంటింగ్ చేసిన తర్వాతే వెళ్తుంది, బయలుదేరుతుంది. టస్కర్కి ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం, భక్తులకి వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. టస్కర్ ఎలా పనిచేస్తుంది, ఏంటి, ఎంత వెయిట్, ఏమైనా ట్రయల్ చేస్తుంటారా? అది టస్కర్ గురించి ట్రైల్ అంటే మన దగ్గర డ్రైవర్ గారు తెలుసు. అలాంటి కండిషన్లో తీసుకొస్తారు బండి. మన వరకు అయితే వెల్డింగ్ వర్క్ అంతవరకు. సో ఇది దాదాపు 2 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి వెల్డింగ్ వర్క్లు అంతా కూడా దాదాపు మధ్యాహ్నం 4 గంటలలోపు పూర్తయ్యని చెప్పి అర్ధరాత్రి 12 గంటలకి విగ్రహాన్ని క్రేన్ సహాయంతో తీసి టస్కర్ పైకి ఎక్కించే అవకాశం ఉంటుందని ఇప్పటికే తమకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుందని చెప్పి నాగబాబు గారు చెప్తున్నారు. అయితే ఈ మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే విగ్రహాన్ని ఒకసారి టస్కర్ పైకి చేర్చి వెల్డింగ్ వర్క్ పూర్తి చేయడానికి దాదాపు 4 గంటల సమయం పడుతుందని 16 సంవత్సరాల నుంచి ఈ ఖైరతాబాద్ గణనాథుడు ఏదైతే శోభాయాత్రలో దిగ్విజయంగా పాల్గొంటున్నామని చెప్పి ఎప్పుడు ఎలాంటి ఆటంకం కలగలేదని, ఇది ఎంతో సంతోషకరంగా ఉందని చెప్తున్నారు నాగబాబు. కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. వినాయక నిమజ్జన శోభాయాత్రకు ఓరుగల్లు సిద్ధమైంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం పూజల అనంతరం డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, ఊరేగింపుల నడుమ సందడిగా గణనాథులు గంగమ్మ చెంతకు చేరుతున్నారు. మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అందుకున్నటువంటి గణనాథుడు 9 రోజుల పాటు ఘనంగా భక్తుల చేత పూజలు నైవేద్యాలు అందుకొని ఇవాళ గంగమ్మ చెంతకు బయలుదేరుతున్నాడు. ఉమ్మడి ఓరుగల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవ సందడి మొదలైంది. ఇక ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో, వాగుల్లో, కుంటల్లో గణేష్ నిమజ్జనోత్సవం కొనసాగుతోంది. ఇక నగర పరిధిలో కూడా గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 21 చెరువుల్లో దాదాపుగా 4,500 పైగా విగ్రహాల నిమజ్జనోత్సవం అనేది జరుగుతుంది. అలాగే ఇక నిమజ్జనోత్సవ కార్యక్రమం ఇప్పుడే మొదలవుతోంది. ఇక మధ్యాహ్నం సాయంత్రం తర్వాత ఊపందుకోనుంది. పెద్ద విగ్రహాలు కూడా ఈ చెరువుల చెంతకు వచ్చి నిమజ్జనం కానున్నాయి. ఇక్కడ కొంతమంది భక్తులు 9 రోజులు పూజలు చేసినట్టు భక్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందామా. చెప్పండి, ఏ విధంగా పూజలు చేశారు, ఎలా జరిగింది ఈసారి గణేష్? చాలా బాగా చేసుకున్నామండి. 9 రోజులు ప్రసాదాలు, ముగ్గులు, దీపాల అలంకరణ అన్నీ చేసుకుని ఇవాళ నిమజ్జనం చేసుకుంటున్నాం. సంతోషంగా ఉందండి. అందరూ చల్లగా ఉండాలి, అందరం ఎప్పుడు కలిసి ఉండాలి అని మొక్కుకుంటున్నాం. చాలా బాగా చేశాము ఈ ఇయర్. వచ్చే ఇయర్ కూడా ఇలా చేసుకోవాలి. అందరూ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. నిమజ్జనానికి అందరూ వస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. పొద్దున సాయంత్రం పూజలు అందుకొని గణనాథుడు 9 రోజులు అందరికీ దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాది నవరాత్రులు చాలా బాగా జరుపుకున్నామండి. ఇంట్లో దేవుణ్ణి 9 రోజులు పూజించినాము. మా కాలనీలో వినాయకుడు కూడా పెట్టుకున్నాము. అన్నదానాలు, ముగ్గుల పోటీలు, ఇంకా చాలా సంతోషంగా గడుపుకున్నాం. మీరు చెప్పండి, ఏ విధంగా చేశారు? బాగా చేసుకున్నామండి. 9 రోజు ఒక రకమైన పూజ చేసుకున్నాము. ఉండ్రాళ్ళ పూజ ఒకరోజు, కుంకుమ పూజ ఒకరోజు, గరకమాల పూజ ఒకరోజు, హోమం ఒకరోజు, అన్నదానం ఒకరోజు, ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క పూజ చేసుకున్నాం. సంతోషంగా చేసుకున్నాం. చాలా
బాగా చేసుకున్నామండి నవరాత్రులు. ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని చాలా బాగా చేసుకున్నాం. మాకు చాలా సంతోషంగా జరుగుతుందని ఇంట్లో పెట్టుకున్నది. మేము వాడలో ఇంకోటి పెద్దది ఉన్నది, ఇంకా రావాల్సినది. ఇప్పుడు మాది మొదలు రోజులు పండగలాగా అనిపించింది. మాకు ఈ 9 రోజులు పండగలాగా అనిపించిందండి. చాలా సంతోషంగా ఉంది. ఈ పొద్దున సాయంత్రం పూజలు, పులిహోరలు, ప్రసాదాలు అన్నీ బాగున్నాయి సార్. మంచిగా అనిపించింది. దేవుడి దగ్గర పోతే ఎంతో సంతోషం అనిపించింది. ఎప్పుడు ఇట్లే జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఆ తండ్రిని. మేము కూడా చాలా సంతోషంగా జరుపుకున్నామండి. మాది ఇక్కడ సీకెంకల దగ్గర రామకృష్ణ కాలనీ. 10 రోజులు పవిత్రంగా స్వామివారిని పూజించుకున్నాము. ఆ దేవుడు ఎల్లవేళలా మమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ ఈరోజు నిమజ్జనానికి వచ్చాము. ధన్యవాదాలండి. గణపతి బప్ప మోరియా అంటూ భక్తుల నినాదాల మధ్య గణపతి నిమజ్జనానికి వస్తున్నాడు. ఇక బెస్తం చెరువు, బంధం చెరువు, అలాగే చిన్నవడ్డేపల్లి చెరువుల వద్ద కూడా మొత్తం నగర పరిధిలో 21 చెరువుల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా గజ ఈతగాళ్ళను సిద్ధం చేశారు. క్రేన్లను మొత్తం దాదాపుగా 28 క్రేన్లను ఈ చెరువుల వద్ద ఏర్పాటు చేశారు. ఈ నిమజ్జనోత్సవం మధ్యాహ్నం తర్వాత మరింత శోభాయమానంగా జరగనుంది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు మహబూబాద్ కానీ, జనగామ కానీ, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో కూడా అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం, మహదేవ్పూర్ ఈ ప్రాంతాలటువంటి చెందినటువంటి గణనాథులు గోదావరిలో నిమజ్జనం అవుతాడు. అలాగే ఏటూరు నాగారం, ములుగు చెందినటువంటి గణనాథులు కూడా అక్కడ సమీపంలో ఉన్నటువంటి గోదావరిలోని నిమజ్జనం అవుతున్నాడు. అలాగే జనగామలో నెల్లుట్ల చెరువులో నిమజ్జనము అనికి భక్తులంతా కూడా గణనాథులను తీసుకొస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్ పరిధిలో దాదాపు 3,500 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యి ఉన్నారు. అలాగే ట్రాఫిక్కి ఏదైతే గణనాథులు చెరువులకు వెళ్లే మార్గాల్లో మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓవర్ టు స్టూడియో. హైదరాబాద్ నగర శివారు మణికొండ అల్కాపురి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గణనాథుని మండపం వద్ద నృత్యాలు చేసిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటికి వెళ్లగానే అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. అల్కాపురి టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో శ్యామ్ ప్రసాద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 15 లక్షల వరకు వేలం పాట పాడాడు. 16 లక్షలకు సురేష్ అనే వ్యక్తి లడ్డు కైవసం చేసుకున్నాడు. లడ్డు కైవసం చేసుకున్న తన స్నేహితుడితో కలిసి సంతోషంగా నృత్యాలు చేసిన శ్యామ్ ఇంటికి వెళ్లగానే గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. శ్యామ్ ప్రసాద్ మృతితో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వినాయకుని నిమజ్జనం చేస్తూ నీటిలో మునిగి తండ్రి కొడుకులతో పాటు మొత్తం 3 మరణించిన ఘటన కర్ణాటకలోని తురువెకరే తాలూకాలో జరిగింది. 2 యువకులు విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా వారి కాళ్లు బురదలో చిక్కుకుపోయాయి. ఈత రాని ఆ 2 సహాయం కోసం అరుస్తుండగా ఆ యువకుల్లో ఒకరి తండ్రి రంగనహట్టి చెరువులోకి నీటిలోకి దూకాడు. అతడికి కూడా ఈత రాకపోవడంతో 3 దుర్మరణం పాలయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మృతదేహాలను వెలికి తీశాయి. హైదరాబాద్లో జరిగే గణేష్ శోభాయాత్రకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. బాలాపూర్ నుంచి ట్యాగ్ బండ్ వరకు గణేష్ నిమజ్జనాలకు వచ్చే వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 17న ఉదయం 6 గంటల నుంచి బుధవారం వరకు అవసరాన్ని బట్టి పొడిగిస్తామని అధికారులు వెల్లడించారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఓఆర్ఆర్తో పాటు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసు అధికారులు సూచించారు. నిమజ్జనం చూడడానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామని అంటున్న ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి. నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టే గణేష్ నిమజ్జన శోభయాత్రకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్కు వచ్చే శోభయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ఆ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి మనతో మాట్లాడడానికి అడిషనల్ సిపి విశ్వప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, గణేష్ నిమజ్జనానికి సంబంధించి శోభయాత్రను ఇప్పుడే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. కానీ బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఎన్ని కిలోమీటర్ల వరకు శోభయాత్ర కొనసాగుతుంది? ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి? ఈ సంవత్సరం 11th డే రోజు జరుగుతుంది గణేష్ నిమజ్జనం. 17th రోజు కట్టా మైసమ్మ టెంపుల్ ఉంటుంది బాలాపూర్ దగ్గర. అంటే బాలాపూర్ విగ్రహం కట్టా మైసమ్మ హైదరాబాద్ సిటీలో ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి బయలుదేరి ఓల్డ్ సిటీ, దిస్ ఈజ్ గుర్రం చెరువు అండి. గుర్రం చెరువు నుంచి బయలుదేరి కట్టా మైసమ్మ ఈ చాంద్రాగుట్ట ఫ్లైఓవర్ పక్క నుండి ఇలా ఫలక్నుమా మీదుగా ఇంజన్ బౌలి, అలియాబాద్, చార్మినార్ మీదుగా సికింద్రాబాద్ వాసుకొచ్చి అక్కడ నుంచి ఎంజే మార్కెట్ నుంచి విజయ బాబు జగ్జీవన్ గారి స్టాచ్యూ, తర్వాత బషీర్బాగ్, దెన్ ఫైనల్లీ లిబర్టీ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి ఎన్టీఆర్ మార్గ్ వైపు వస్తుంది. ఎన్టీఆర్ మార్గ్ నుండి
నుండి ఐమాక్స్ రోటరీ ఉంది కదా, ఐమాక్స్ రోటరీ నుంచి రైట్ సైడ్ పీపుల్ ప్లాజా వైపు దీస్ టూ ఆర్ ద మెయిన్ ఇమర్షన్ పాయింట్స్. ఎన్టీఆర్ మార్గ్, తర్వాత ఐమాక్స్ రోటరీ నుండి దట్ ఇస్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ పివిఎన్ఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ అంటారు అది. ఇక్కడ నుండి రైట్ అప్ సంజీవ పార్క్ వరకు ఇక్కడ పీపుల్ ప్లాజా దగ్గర ఒక 6 క్రేన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక గార్డెన్ పాయింట్ ఉంటుంది, అక్కడ ఒక 2 క్రేన్స్ ఉంటాయి. జలవిహార్ కంటే ముందు, జలవిహార్ దాటిన తర్వాత స్ఫూర్తి స్థలాన్ని జయపాల్ రెడ్డి గారి సమాధి పక్కన అక్కడ ఒక 2 క్రేన్స్ ఉంటాయి. ఇంకా ముందుకెళ్తే సంజీవ పార్క్ ఉంటుంది. సంజీవ పార్క్ దగ్గర ఒక 2 క్రేన్స్ ఉంటాయి. టోటల్గా ఈ 6+6 12 క్రేన్స్ అని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో. అలాగే ఈ రోడ్లో ఎన్టీఆర్ మార్గ్లో ఇక్కడ 9 క్రేన్స్ విల్ బి పుట్అప్. సో ఇక్కడ ఈ బేసిక్గా ఇది ఇమర్షన్. మామూలుగా ఆ రోజు మార్నింగ్ 9 గంటలకి ఖైరతాబాద్ వినాయకుడు 7 o'clock అట్లా 6 గంటలకు బయలుదేరితే 1:32 కల్లా ఇమర్షన్ అయిపోతుంది. దాని తర్వాత అరౌండ్ 4 o'clockకి టెంటేటివ్గా బాలాపూర్ గణేష్ ఇక్కడికి వస్తుంది. సో జనరల్గా ఖైరతాబాద్ బడా గణేష్ పడిన తర్వాత, బాలాపూర్ గణేష్ పడిన తర్వాత మెయిన్ ప్రొసెషన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో టెంటేటివ్లీ అరౌండ్ లంచ్ తర్వాత 2 o'clock అట్లా స్టార్ట్ అవుతాయి. సో బై ద టైమ్ దే కమ్ అప్ టు ఇక్కడ ఎన్టీఆర్ మార్క్ వచ్చేసరికి నైట్ 8 o'clock. మామూలుగా అడపదడపగా వస్తుంటాయి, కానీ ఒక ప్రొసెషన్ లాగా బంపర్ టు బంపర్ మూమెంట్ అనేది అరౌండ్ 9 o'clock 10 o'clock అలా రీచ్ అవుతుంది. సో మిడ్ నైట్ వరకు ఇమర్షన్ అన్ని కంప్లీట్గా సౌత్ జోన్ నుంచి డిఫరెంట్ జోన్స్ వస్తూ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఎంజే మార్కెట్. ఎంజే మార్కెట్ అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ సౌత్ జోన్ నుంచి సిద్ధింబర ప్రధానాలు వచ్చే మెయిన్ ప్రొసెషన్ ఇక్కడ వస్తుంది. ఇటు ఈస్ట్ జోన్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా ఇక్కడ చాదర్ఘాట్ సైడ్ నుంచి మలక్పేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి చాదర్ఘాట్ వరకు వచ్చి పుత్లిబౌలి జంక్షన్ నుంచి ఇక్కడ ఎంజే మార్కెట్కి వస్తుంది ఈస్ట్ జోన్. అయితే కొన్ని విగ్రహాలు ఇక్కడ ఈ సౌత్ ఈస్ట్ జోన్ నుంచి వచ్చే విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంటుంది మలక్పేట్లో. ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర 12 ఫీట్లు అంటే విగ్రహము 9 ఫీట్లు దాటితే మాత్రం రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి పోదు. కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే ఈ వాహనాలన్నీ ఇక్కడ 9 ఫీట్ల కంటే ఎక్కువ ఉన్న విగ్రహాలన్నీ కూడా ఇటువైపు మూసారాం బాగ్ వైపు డైవర్ట్ చేస్తాం. ఈ మూసారాం బ్రిడ్జ్ సైడ్ నుంచి అలీకేఫ్ మీదుగా అక్కడ అంబర్పేట్ జంక్షన్కి వస్తాయి. అక్కడ నుండి నెంబర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ ఎన్సిసి దగ్గరికి వచ్చి విద్యానగర్ నుంచి వచ్చి ఈ తెలుగు యువతి మండలి మీద అక్కడ నుండి వచ్చి మన నారాయణగూడ హిమాయత్నగర్ జంక్షన్. దిస్ ఇస్ నారాయణగూడ జంక్షన్ నుంచి హిమాయత్నగర్ మీద లిబర్టీ దగ్గరకు వస్తాయి అన్నట్టు. సౌత్ వెస్ట్ జోన్ అంటే మంగళహాట్, టపాచపుత్ర, తర్వాత కుల్సుంపురా సైడ్ నుంచి వచ్చే విగ్రహాలను, కొన్ని ఈవెన్ పురాణపూర్ నుంచి వచ్చే విగ్రహాలు కూడా ఈ రూట్లో వస్తాయి. టపాచపుత్ర మీద మల్లేపల్లి, బోయిగూడ ఖమ్మం నుంచి దారుస్థలం, ఎంజే మార్కెట్, మాలకుంట అంటారు. ఇక మాలకుంట దగ్గర నుంచి వచ్చి ఎంజే మార్కెట్ వస్తాయి. సో దీస్ 2 ప్రొసెషన్స్ కన్వర్జ్ హియర్. ఈ 2 ప్రొసెషన్స్ మెయిన్ ప్రొసెషన్స్ కలిసి ముందుకెళ్తాయి. ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ లిబర్టీ జంక్షన్, అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ ఈ అంబర్పేట్ సైడ్ నుంచి వచ్చే విగ్రహాలు, తర్వాత ఉప్పల్ రామంతపూర్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ తార్నాకర్ సైడ్ నుంచి వస్తాయి చూస్తారు విగ్రహాలని, అవన్నీ తార్నాకర్ నుండి సికింద్రాబాద్ వరకు వచ్చి సికింద్రాబాద్ నుంచి ప్యాట్ని మీదుగా వస్తాయి అవన్నీ ప్యాట్ని మీదుగా. కానీ తార్నాకర్ నుంచి వచ్చే విగ్రహాలు సికింద్రాబాద్ వరకు వెళ్లకుండా ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి, తర్వాత స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి అడిక్మెట్ రూట్ ఫ్లైఓవర్ మీద పక్క నుండి అడిక్మెట్ నుండి వచ్చి సేమ్ ఇలా బర్కత్పురా మీదుగా వస్తాయి. సో ఈ మెయిన్ ప్రొసెషన్ 2 వెస్ట్ జోన్ అండ్ ఈస్ట్ జోన్ ప్రొసెషన్స్ ఇక్కడ కలుస్తాయి, సౌత్ వెస్ట్ జోన్. తర్వాత ఇది లిబర్టీ దగ్గర ఈ నారాయణగూడ సైడ్ నుంచి ఇట్లా విద్యానగర్, అంబర్పేట్, రామంతపూర్ నుంచి వచ్చే విగ్రహాలు ఇక్కడ కలుస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఇటు సైడ్ కొన్ని ఉంటాయి కదా, రేతిబోలి, నానల్ నగర్, మెహదీపట్నం వచ్చి కూడా ఇలా మెహదీపట్నం, రేతిబోలి ఇక్కడ ఉంటుంది. రేతిబోలి తర్వాత నానల్ నగర్ వస్తుంది. రేతిబోలి అంటే అత్తాపూర్ సైడ్ నుంచి రేతిబోలి. దాని తర్వాత నానల్ నగర్ ఉంటుంది. అయితే అవన్నీ నార్సింగి, తర్వాత లంగారావు నుంచి వచ్చేవన్నీ కూడా నానల్ నగర్కి వస్తాయి. సో రేతిబోలి, నానల్ నగర్, కొన్ని టోలీ చౌక్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా మెహదీపట్నం నుంచి మాసప్ ట్యాంక్ వచ్చి, మాసప్ ట్యాంక్ నుంచి అయోధ్య జంక్షన్కి వచ్చి లహిడిగా పూల్ దగ్గర వచ్చి ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి టువర్డ్స్ ఇక్బాల్ మినార్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్తాయి అన్నట్టు. సో ఇది ఒకటి. ఇంకా అనదర్ ఇంపార్టెంట్ అంటే వెస్ట్ జోన్ నుంచి వచ్చేటివి ఎస్ఆర్ నగర్ నుంచి, సనత్ నగర్ వైపు నుంచి, తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నుంచి వచ్చే విగ్రహాలని కూడా మామూలుగా పంజాగుట్ట నుండి స్ట్రేట్గా వచ్చి వివి స్టాచ్యూ నుంచి లగడిగా ఫ్లైఓవర్ బంద్ ఉంటుందండి. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి ఎలాంటి విగ్రహాలు రాకపోకలు ఉండవు కాబట్టి షదన్ కాలేజ్ మీదుగా లగడిగాపూర్ నుండి ఇక్కడ ఓల్డ్ సైఫాబాద్ పిఎస్ నుండి లెఫ్ట్ తిరిగి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్తాయి అన్నట్టు. ఇది బేసిక్గా ప్రొసెషన్ రూట్స్, అరేంజ్మెంట్స్.
సార్ అంటే శోభయాత్ర నేపథ్యంలో కూడా ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయి, కొన్ని ఆంక్షల గురించి ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే ప్రొఫెషన్ రూట్లో కనుక జనరల్ విజిటర్స్ యొక్క వాహనాలు కనుక వస్తే ఏమవుతుందంటే ప్రొఫెషన్ స్లో డౌన్ అవుతుంది. అదే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, 2 వీలర్స్, ఆటోలు, కార్లు కూడా. సో మన మామూలుగా నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock, 10 o'clock, 12 o'clock కావాల్సిన ఈ నిమజ్జనం అంతా కూడా 2 రోజులు సాగే అవకాశం ఉంటుంది. సో ఇన్ని వెహికల్స్ మనం నెక్స్ట్ డే మార్నింగ్ వర్కింగ్ డే సిటిజన్స్ అందరికీ కూడా మనం వీ షుడ్ మేక్ ద రూట్స్ అవైలబుల్. 17th హ్యాపెన్స్ టు బి హాలిడే ఆన్ అకౌంట్ ఆఫ్ మిలాడున్నబి యాజ్ వెల్ యాజ్ గణేష్ ప్రొసెషన్. కానీ 18th మార్నింగ్ 8 o'clock కల్లా మనం ట్యాంక్ బండ్ కానీ ఎన్టీఆర్ మార్గ్ కానీ ట్రాఫిక్ మనం పంపించలేకపోతే ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా పనిచేయవు. కాబట్టి 8 o'clock కల్లా మనం ట్రాఫిక్ ఎన్టీఆర్ మార్గ్, తర్వాత ట్యాంక్ బండ్, ఈ మాసప్ ట్యాంక్ కూడా పబ్లిక్ రిస్టోర్ చేయాలి. సో దట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ అస్. అందుకోసమే 12 గంటల తర్వాత వచ్చే ప్రతి విగ్రహ వాహనం కూడా నెక్లెస్ రోడ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ద పెండల్ ఆర్గనైజర్స్ టు స్టార్ట్ ఎర్లీ. మీ ఇమర్షన్ మంచిగా అయిపోతుంది. యూ కెన్ ఎంజాయ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెస్టివల్. పార్కింగ్ ప్లేస్లకు సంబంధించి ఎక్కడెక్కడ పార్కింగ్ చేసుకునే విధంగా మీరు ఏర్పాట్లు చేశారు? బేసిక్ ఏంటంటే డివోటీస్ వాళ్ళకు కూడా అసౌకర్యం కలగవద్దు. అందుకోసమని కొన్ని పార్కింగ్ లాట్స్ మేము డిమార్కెట్ చేసామని. ఎన్టీఆర్ స్టేడియం మామూలుగా అటు సైడ్ నుంచి ఆర్టీసీ క్రాస్ నుంచి వచ్చేవాళ్ళంటే ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేసుకోవడం చాలా పెద్ద ఏరియా ఉంటుంది. రెండోది కట్ట మైసమ్మ టెంపుల్ ఉంది కదా, అది రెండో పార్క్. మూడోది పబ్లిక్ గార్డెన్స్ ఉంది. మెహదీపట్నం నుంచి మాసప్ ట్యాంక్స్ నుంచి వచ్చేవాళ్ళు కూడా పబ్లిక్ గార్డెన్స్లో సరౌండ్ పార్క్ చేసుకుంటే హ్యాపీగా ఈ ఆదర్శ్ నగర్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే భక్తులు, వాళ్ళు బుద్ధభవన్ సైడ్ నుంచి ఆ నెక్లెస్ రోడ్లో ఆ రోడ్ కూడా అవైలబుల్ ఉంటుంది, అక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ నుంచి ఆదర్శ్ నగర్ నుంచి వెళ్ళి అక్కడ బీఆర్కే భవన్, తర్వాత జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఉన్నాయి, అక్కడ చాలా పెద్ద 4-lane రోడ్ ఇస్ దేర్. హ్యాపీగా 2 వీలర్స్ మంచిగా నీట్గా పార్క్ చేసుకొని పక్కనే ఎన్టీఆర్ మార్గ్ ఉంటుంది. దే కెన్ వాక్ అక్రాస్, దే కెన్ ఎంజాయ్ ద ఫెస్టివిటీస్. ఇదంతా సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ దగ్గర కూడా కొంత పార్కింగ్ ఉందండి. అలాగే ఎంఎంటీ స్టేషన్ ఉంది అక్కడే పక్కనే ఖైరతాబాద్ దగ్గర, అక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. సార్ అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా వాహనాలు, గూడ్స్ వాహనాలకు సంబంధించి వస్తుంటాయి, వాటిని ఎప్పటిలోపు ఆ నగరంలోకి అనుమతించకుండా మీరు నిలుపుదల చేస్తున్నారు? అంటే ముఖ్యంగా హెవీ కమర్షియల్ వెహికల్స్, తర్వాత ట్రైలర్స్ ఏవి కూడా సిటీలోకి పర్మిషన్ లేదండి. కానీ లోకల్ లారీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం 17వ రోజు ఉదయం 8 గంటల నుంచి 18వ రోజు రాత్రి 11 గంటల వరకు కూడా సిటీలోకి ఎంట్రీ ఉండదు, ఈవెన్ లోకల్ లారీస్ కూడా. రెండోది ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో, కాంట్రాక్ట్ క్యారియర్స్, విజయవాడకు వెళ్ళేట్టు కానీ, విశాఖపట్నం వెళ్ళేట్టు కానీ, కొన్ని గోవాకి వెళ్ళేట్టు కానీ, అవి సిటీకి వెళ్ళొద్దని కూడా మనం సిపి సైబరాబాద్ గారికి రిక్వెస్ట్ చేశాము, లెటర్ కూడా పెట్టాము. వాళ్ళు గత 2 రోజుల నుంచి కూడా అమలు చేస్తున్నారు. మామూలుగా 10 o'clock తర్వాత రావచ్చు ప్రైవేట్ బస్సెస్, కానీ ఈ 17th and 18th మాత్రం సిటీలోకి ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్కి, కాంట్రాక్ట్ క్యారియర్స్కి ఎంట్రీ లేదు. అన్ని కూడా ఓఆర్ఆర్ ద్వారా మీదకి వెళ్ళిపోవాల్సిందే. సార్ బడ గణేష్ సంబంధించి నిమజ్జనం చూడడానికి చాలామంది, అంటే ఇటు నగరంలో కాదు వివిధ జిల్లాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. ఆ నిమజ్జనం ప్రక్రియ అంటే ఆ రూట్ ఏ విధంగా ఉంది సార్? బడా గణేష్ మన రాజదూడ దగ్గరికి వస్తుంది. రాజదూడ దగ్గర లెఫ్ట్ తీసుకొని మన తెలుగు తల్లి విగ్రహం నుంచి ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ మార్గ్లో వెళ్తుంది. విగ్రహం ఎటువైపు ఎన్టీఆర్ మార్గ్లో రైట్ లేన్లో వచ్చి నిమజ్జనం జరుగుతుంది. సో విగ్రహం కంటే ముందున్న వాళ్ళందరినీ కూడా లెఫ్ట్ లోకి తీసుకోవాలి. అదే ఛాలెంజ్ ఫర్ పోలీస్. సో దానికోసం సెంట్రల్ జోన్ డీసీపీలు అందరూ ఆల్రెడీ వాళ్ళకి క్లారిటీ ఉంది, వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సార్ అంటే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అమల్లోకి వస్తున్నాయి? 17th మార్నింగ్ మేమైతే 6 గంటలని చెప్పాము, 9 o'clock, 10 o'clock డిపెండింగ్ ఆన్ ద నీడ్. సార్ లాస్ట్గా గణేష్ నిర్వాహకులకు సంబంధించి శోభాయాత్రలో పోలీస్ శాఖ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మీరు చెప్తున్నారు? ఆల్రెడీ మా సిపి సార్ సివి ఆనంద్ సార్, తర్వాత మా ఆస్కార్ ఆఫీసర్, మా డీజీ గారు కూడా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగింది. వాళ్ళు కూడా చాలా సూచనలు ఇచ్చారు. అయితే ఇది ఏంటంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ద పండల్ ఆర్గనైజేషన్ అంటే ఒకటి ఏంటంటే ఇది ఒక పండుగలానే సెలబ్రేట్ చేసుకోవాలి. బండి కింద ముందు వెనక పక్కన ఉండి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రమాదం జరగకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. రిక్వెస్ట్ ఆల్ ద ఆర్గనైజర్స్, ఎస్పెషల్లీ టస్కర్స్ అలాంటి వెహికల్స్ పెట్టుకున్న వాళ్ళు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్కాఫోల్డింగ్ పెట్టుకొని బ్యాంబూస్తో కానీ బల్లిస్తో కానీ మంచి సపోర్ట్ పెట్టుకోవాలి. పోలీస్ సూచనలు ఫాలో అవ్వాలి. తర్వాత ముఖ్యంగా ఇది పండగ, మన పండుగ, కానీ మిగతా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అదర్ కమ్యూనిటీ యొక్క సెంటిమెంట్స్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం వేరే వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ చేయకుండా మన పండుగని మనం ఒక ధర్మబద్ధంగా సెలబ్రేట్ చేసుకోవాలి. గణేష్ శోభాయాత్రకు సంబంధించి ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించుకోవాలి. అదేవిధంగా పోలీసులు సూచించిన సూచనలు, నియమ నిబంధనలు ఏవైతుందో వాటిని అనుసరిస్తూ నిమజ్జనానికి ప్రశాంతంగా వాతావరణంలో కూడా జరుపుకోవాలని చెప్పి అడిషనల్ సిపి విశ్వప్రసాద్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నవీన్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమేంటని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. 4 కోట్ల ప్రజల గుండె చప్పుడైన తెలంగాణ తల్లిని అవమానిస్తారా, తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అవహేళన చేస్తారా అంటూ పోస్టులో రాసుకొచ్చారు. రాష్ట్ర స్వపరిపాలన సౌధం ముందు స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అపార నష్టమే మిగిలింది. వరద ప్రభావం సూర్యాపేట జిల్లాలో తక్కువగా ఉన్నప్పటికీ వందల కిలోమీటర్ల మేర రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. పలు మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 10 రోజులుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో స్థానికులు, గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో సూర్యాపేట, నల్గొండ జిల్లాలో సుమారు 381కి పైగా కిలోమీటర్ల మేర రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 100 కిలోమీటర్ల మేర పాక్షికంగా మరమ్మతులకు గురికాగా 23 కల్వర్టులు కూలిపోయాయి. కోదాడ, హుజూర్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాఠశాల విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లే మహిళలు తాడు సాయంతో బిక్కుబిక్కుమంటూ ప్రమాద స్థితిలో వంతెన దాటుతున్నారు. సూర్యాపేట జిల్లాలో కురిసిన కుంభవృష్టికి అపార నష్టం జరిగింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లాయి. హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ల చెరువు కోదాడ రహదారిలో కందిబండ వంతెన కూలిపోవడంతో కోదాడ, మేళ్ల చెరువు మధ్య రాకపోకలు స్తంభించాయి. వంతెన కూలిపోవడంతో గత 10 రోజుల నుంచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. కోదాడ నుంచి దాచిపల్లికి 2 రాష్ట్రాల సరిహద్దు బోర్డర్ మన తుఫాను వల్ల అనుకోకుండా బ్రిడ్జి కట్టింది. బహుశా 40-42 సంవత్సరాలు కావస్తుంది బ్రిడ్జి కట్టి. ఓవర్లోడ్ వల్ల బ్రిడ్జి కూలిపోయింది. పక్కన మేళ్ల చెరువు గానీ కందిబండకు గానీ 5 కిలోమీటర్ల దూరంలో స్కూలు బస్సులు కంటిన్యూ వచ్చేవి. అలాంటిది బ్రిడ్జి కూలటం వల్ల చాలా ఇబ్బందులని. ఇట్లా సింగారం నుంచి పోయి కోదాడు పోవాలంటే కనీసం 16-18 కిలోమీటర్ల దాకా వస్తుంది. మా పిల్లలు ఖుషి స్కూల్ మేలచెరువులో చదువుతున్నారండి. మేలచెరువులో చదివితే ఇప్పుడు ఇద్దరికి ఖుషి స్కూల్ బస్సు 2 ట్రిప్పులు వేసేది. వయా సింగారం నుంచి మేలచెరువు పోవాలంటే దాదాపు గంటన్నర టైం పడుతుంది. ఒకటే ట్రిప్లో తీసుకుపోవడం జరుగుతుంది. ఒక ట్రిప్లో పిల్లల్ని వేసుకొని పోతుంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం 2 వీలర్ పోయే సౌకర్యం కూడా లేదండి. వంతెనలు కూలడంతో మేళ్ల చెరువు, చింతలపాలెం మండలాలకు వెళ్లే బస్సులు కూడా నిలిచిపోయాయి. మేళ్ల చెరువు రావడానికి వేరే మార్గం గుండా వెళ్తే 16 కిలోమీటర్ల దూరం అదనంగా రావాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. విద్యార్థులు, కూలీ పనులకు వెళ్లే మహిళలు సైతం తాడు సాయంతో దాటాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తాత్కాలిక వంతెన నిర్మాణం చేపట్టి రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఇది గణపారం ప్లస్ ఎర్రారం, గుడిబండ, కోదాడ ఏరియా అవతలకు పోవాలండి. మేము బ్రిడ్జి ఎంత తొందరగా అయితే అంత మంచిదండి. మాకు పక్కన రహదారి కూడా మాకు కూడా పోవడానికి కూడా వీల్లేదండి. మాకు అసలు చాలా ప్రాబ్లం అవుతుంది బ్రిడ్జి వల్ల. మేల చెరువుకి మళ్ళీ కోదాడికి మాకు రాకపోకలు పూర్తిగా బంద్ అయినాయి. అటు నుంచి దాదాపు 4-5 మండలాల నుంచి ఇటు నుంచి వస్తారు వాళ్ళు జనాభా. వాళ్ళు కూడా రాకుండా ఇదైంది. అట్లా చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది. మాకు బాగా ఇబ్బంది అవుతుందండి. కొద్దిగా ఆలోచించి మాకు కూడా కొంచెం సైడ్ రోడ్డు పోస్తే మేము కూడా కనీసం బైకులన్నా, లారీలు అలా అయిపోకుండా ఆటోలన్నా బైకులు గట్ట పోయేటట్టు, జనం పోయేటట్టు చేయమని చెప్తున్నాం. అట్లా పోవాలంటే 15 కిలోమీటర్లు వస్తుందండి. ఇట్లా పోతే 5 కిలోమీటర్తో అవుతుందండి. మాకు ఇక్కడ రాకపోకలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా మార్కెట్కి పోవాలన్నా గానీ, కూరగాయలకు పోవాలన్నా గానీ ఇట్లా ఇబ్బందిగా ఉంది. అంతేకాకుండా కూలి పనులకు, వ్యవసాయ పనులకు పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎక్కటం దిగటం వల్ల కూడా మాకు చాలా కష్టంగా ఉంది. మాకు నాటుకు వెళ్ళడం వల్లనే ఇట్లా పైసలు వస్తాయి. కాబట్టి ఎక్కటం దిగటం వల్ల మాకు ఇట్లా కింద పడితే ఆ నాటు పైసలు కూడా మాకు ఏంటికి సరిపోవు. కాబట్టి తొందరగా బ్రిడ్జి అయ్యే ఏర్పాటు చూడండి. భారీ వర్షాలకు వందల కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతినడంతో వాటిని యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.